హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు బ్రిక్స్ డే బ్రిక్స్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అంటే బ్రిక్స్ దేశాలు ఇప్పుడు 17th సమావేశము బ్రెజిల్లోని రియో డి జనైరోలో జరగనుంది. అంటే జూలై 6th మరియు 7th రియో డి జనైరోలో 17th బ్రిక్స్ సమావేశం అనేది జరుగుతోందన్నమాట. అందుకని బ్రిక్స్ అనేది ఏంటంటే, బ్రిక్స్ అనే వర్డ్ వచ్చింది ఫస్ట్ 2001లో. ఇది బ్రిక్స్ దేశము బ్రిక్స్ అనేది స్టార్ట్ చేయాలనేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు ఫస్ట్ బ్రిక్ అనేలా స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఇది 2010లో సౌత్ ఆఫ్రికా అనేది జాయిన్ అయిన తర్వాత ఇది బ్రిక్స్గా అయింది. అంటే బ్రిక్స్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఈ 5 దేశాల మొదటి లెటర్ తీసుకునేసి బ్రిక్స్ అనేలా వచ్చిందంట. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలు ఫస్ట్ లెటర్ తీసుకొని బ్రిక్స్. అంటే ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ఈ ప్రజెంట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ అంటే ఓవరాల్ వరల్డ్లో 30% జీడిపి ఉన్న దేశాలు మరియు 40% పాపులేషన్ ఈ దేశాల్లోనే ఉందన్నమాట. అంటే దక్షిణార్ధ గోళంలో అంటే మన ఏషియన్ కాంటినెంట్లో ఈ దేశాలన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ మరియు వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయని మనం చెప్పచ్చు ఈ బ్రిక్స్ దేశాలు అనేవి. అంటే ఈ బ్రిక్స్లో ఇప్పుడు రీసెంట్గా 2025లో 17th బ్రిక్స్ సమావేశంలో ఇంకా 5 కంట్రీలు అనేవి జాయిన్ ఉన్నాయి. అవి వచ్చేసి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా మరియు యుఏఈ. ఈ 5 దేశాలు కూడా కొత్తగా సభ్యత్వంగా అవుతున్నాయన్నమాట. ఈ బ్రిక్స్ సమావేశంలో దీనికి జాయిన్ అవనున్నాయి. అంటే ఈ 5 దేశాలు కొత్తగా జాయిన్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇది బ్రెజిల్లోని రియో డి జనైరోలో జరగనుంది 17th బ్రిక్స్ సమావేశం అనమాట. జూలై 6th 7th ఇది జరగనుంది అనమాట. అంటే దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు చైనా జింగ్పింగ్ అధ్యక్షుడు మరియు అన్ని దేశాలు, ఈ సభ్య దేశాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్ని ప్రధానమంత్రులు మీట్ అయ్యి రియో డి జనైరోలో సమావేశం జరగనుందన్నమాట. అలాగే ఈ బ్రిక్స్ మైన్ అజెండా ఏమి అని చెప్తే, ప్రధాన అజెండాలు అంటే ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్నమాట. అంటే ఈ ఉగ్రవాదం అనేది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లంగా అయిందనమాట. అంటే అన్ని ప్రపంచానికి పెద్ద ప్రాబ్లంగా తయారైంది. అందుకని దాన్ని మనం ఎలా పోరు చేయాలి, దాన్ని ఎట్లా నియంత్రించాలి, వాళ్ళని ఎలా మనము అడ్డుకోవాలి, దాన్ని ఎలా ప్రపంచంలో లేకోకుండా చేయాలి అనే దాని గురించి వీళ్ళు చర్చ అనేది చేస్తారంట. అంటే ఉగ్రవాదంపై పోరాటం అనేది ఎలా ఎదుర్కోవాలి, సభ్య దేశాల మధ్య ఎలా మనము పోరాటం అనేది జరపాలి అనే దాని గురించి వాళ్ళు మెయిన్ అజెండాగా పెట్టుకున్నారన్నమాట. అలాగే దక్షిణార్ధగోళ దేశాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన దేశాల మధ్య సహకారాలన్నీ పెంచుకోవాలి అనేది వీళ్ళు మెయిన్ అజెండా అనమాట. అలాగే డాలర్ రహిత లేవాదేవీలు చేసుకోవాలని, అంటే ఇప్పుడు అన్నీ కూడా డాలర్ మెయిన్గా కరెన్సీగా మనము అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనము ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి డాలర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనము డాలర్ రహితంగా లేవాదేవీలు అనేవి ఎలా చేసుకోవాలి అనేసి ఈ సభ్య దేశాలన్నీ కూడా డాలర్ రహితంగా ఉండే లేవాదేవీలు అనేది చేయడానికి చర్చించుకుంటున్నాయి అన్నమాట బ్రిక్స్ దేశాలు. అలాగే ఆర్థిక సహకార మరియు అభివృద్ధులు, అంటే ఆర్థికంగా మన దేశాలు అనేవి అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి ఏ రకంగా మనం ఆర్థికంగా సహకరించుకోవాలి అనే దాని గురించి కూడా చర్చించుకుంటారు ఈ సమితిలో. అంటే అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీసే అనమాట. వాళ్ళందరూ కూడా ఎలా మనం ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే ఏ రీతిగా మనం ఎకనామికల్గా మన కన్వర్జేషన్స్ అనేవి సపోర్ట్ అనేది ఉండాలి అనే దాని గురించి వాళ్ళు చర్చిస్తారనమాట. అలాగే ఏఐ నియంత్రణ అనమాట. అంటే ఈ టెక్నాలజీ అనేది ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలి మన సభ్య దేశాల మధ్యలో
ఈ టెక్నాలజీ అనేది ఎలాగ ట్రాన్స్ఫార్మ్ మరియు యూజ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది కూడా చర్చిస్తారనమాట. అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడం ఎలా అనేది కూడా చర్చించే సాధ్యత ఉంది. ఎలా అంటే ఇప్పుడు గ్లోబల్ అందరికీ అన్ని దేశాలకి ప్రాబ్లం ఏమి అంటే మన వాతావరణం అనేది మనము కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వాతావరణ సమస్యలు అనేవి ఎలా మనము ఎలా మనము నేచర్ని కాపాడుకోవాలి, వాతావరణ మార్పులను ఇవన్నీ కూడా ఎలా మనం నియంత్రించుకోవాలి అనే దాని గురించి కూడా చర్చిస్తారనమాట. అంటే ప్రజా ఆరోగ్యం కూడా ఇప్పుడు హెల్త్ ఇంపార్టెంట్. అంటే భయంకరమైన హెల్త్ ఇష్యూస్ అవి ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయన్నమాట. అవన్నీ కూడా మనం ఎలా ఎదుర్కోవాలి సభ్య దేశాలు అనేసి దీంట్లో డిస్కస్ చేస్తారనమాట. సాంఘిక అభివృద్ధి ఆ సాంఘిక అభివృద్ధి గురించి కూడా ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారనేసి చెప్తున్నారనమాట. అంటే వీళ్ళు మా బ్రిక్స్ సమావేశము వీళ్ళ మైన్ గోలు అంటే స్లోగన్ ఏమి అంటే మరింత సమ్మిళిత మరియు స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే నినాదంతో ఇది ముందుకెళ్తుంది అనమాట. ఈ బ్రిక్స్ దేశాలు అనేవి ఇప్పుడు చాలా బ్రిక్స్ అనేది చాలా హైలీ ప్రిఫర్డ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇప్పుడు చాలా అంటే వరల్డ్ 40% పాపులేషన్ను వీళ్ళు అంటే ఈ కంట్రీస్ చేస్తున్నాయి అంటే ఎంత ఇంపార్టెంట్ కదా. అంటే ఎకనామీ కూడా 30% జీడిపి అంటే ఈ 5 కంట్రీలు మాత్రమే 30% జీడిపి అంటే ఇట్స్ హైలీ పవర్ఫుల్ ఎకనామీస్ అనేవి ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఇది మైన్ అనమాట. అంటే G7 కన్నా ఇది బ్రిక్స్ అనేది చాలా మైన్గా ముందుకెళ్తుంది అనమాట. అలాగే ఇప్పుడు బ్రిక్స్ అంటే కరెన్సీ అనేది కూడా వీళ్ళు లేవాదేవీలకి మైన్గా ఒక కరెన్సీ పెట్టుకుంటారనే సాధ్యత కూడా ఉంది. చూద్దాం 6th 7th బ్రిక్స్ సమావేశం అయిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ని నేను ఇస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.